వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ఇలా పాడైపోయిన షాపింగ్ బ్యాగ్ని క్లాత్ యూజ్ చేసి న్యూ బ్యాగ్ లాగా న్యూ మోడల్లో స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ స్టిచెస్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. ఓల్డ్ బ్యాగ్ స్టిచెస్ అన్ని రిమూవ్ చేసుకుని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా బౌల్ లాంటివి తీసుకుని కార్నర్లో టూ సైడ్స్ ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసింది కట్ చేసుకోవాలి. ఇలా 2 క్లాత్ తీసుకుంటున్నాను. ఒకటి ప్లెయిన్ కలర్, ఒకటి డిజైన్ ఉన్నది. వన్ సైడ్ ప్లెయిన్ క్లాత్, ఇంకొక సైడ్ ఇలా సెట్ చేసి ఫోర్ సైడ్స్ ఇలా పిన్ చేసుకుంటే క్లాత్ అటు ఇటు మూవ్ కాకుండా ఉంటుంది. ఇలా అటు ఇటు కదలకుండా పిన్ చేసుకొని నిలువుగా 2 సార్లు, ఇలా అడ్డంగా 2 సార్లు ఇలానే ఇలా బోర్డర్లో అన్ని సైడ్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైన ఇలా కార్నర్లో కట్ చేశాను. ఇది 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్లో ఈ సైడ్ నుంచి 5 ఇంచెస్కి, ఇక్కడ నుంచి 10 ఇంచెస్. ఈ మిడిల్లో హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్చింగ్కి 3 ఇంచెస్ విడ్త్, 17 ఇంచెస్ లెంత్ ఉండేలాగా క్లాత్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న క్లాత్ 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసి మార్క్ చేసుకున్న చోట అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ పార్ట్కి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని ఇంచెస్ ఈ 3 సైడ్స్ మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇది 2 ఇంచెస్ వరకు. ఈ 3 పార్ట్స్ 2 ఇంచెస్ తీసుకున్నాను. కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న చోట స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి కాకుండా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి.
ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఈ కింద పాటుకు 2 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడే మార్క్ పెట్టుకున్న చోటుకి స్టిచ్ చేసి ఆపేసుకోవాలి. కింద వైపు ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకుని రిలీవ్ చేసుకుని మిడిల్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు నుంచి 2 ఇంచెస్, ఇటువైపు నుంచి 2 ఇంచెస్ ఈ కార్నర్కి వస్తుంది. అక్కడ వరకు స్టిచ్ చేసి ఆపేసుకోవాలి. వైపు ఇక్కడ వరకు స్టాప్ చేసి సెకండ్ సైడ్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం అనేది ఇట్లా వస్తుంది. ఇప్పుడు హ్యాండిల్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్ ఇలా సెట్ చేసుకుని సెకండ్ సైడ్ మార్క్ చేసుకున్న చోట ఇలా స్టిచ్ చేయాలి. ఇలా హ్యాండిల్ స్టిచ్ చేసిన తర్వాత 2 సైడ్స్ ఇలా తీసుకుని వేరే క్లాత్ తీసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్టిచ్ చేసి హ్యాండిల్ మీద క్లాత్ వచ్చేలాగా ఇలా వస్తుంది స్టిచ్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి స్టిచ్ చేయాలి. ఇట్లా వస్తుంది. ఇలా స్టిచ్ చేసి హ్యాండిల్ వరకు వచ్చాక ఇలా అవుట్ సైడ్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ 2 పార్ట్స్ ఇలా తీసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి. 3 సైడ్స్. టూ సైడ్స్ అవుట్ సైడ్ పార్ట్లు తీసుకుంటున్నాను. లోపల వైపు ఇలా వస్తుంది. ఫోల్డ్ చేసుకుంటే బయట ఇలా కనిపిస్తుంది. ఇలా మిడిల్లో స్టిచ్ చేస్తాం కాబట్టి అవసరం లేనప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ సైడ్ కూడా స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి, డైలీ సరుకులు తెచ్చుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న క్యారీ బ్యాగ్స్ సిరిగిపోయినా పడేయకుండా ఇలా క్లాత్ తోటి స్టిచ్ చేసుకుంటే చాలా కాలం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.